హైకోర్టు బెంచ్ విషయం అనేది సుమారుగా ఒక 30 years నుంచి జరుగుతుంది. చాలామంది న్యాయవాదులు దీనికోసం పోరాటం చేయడం కూడా జరిగింది. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15 రోజున కర్నూలులో అప్పుడు హైకోర్టు బెంచ్ స్థాపన ఖచ్చితంగా కర్నూలులో చేస్తాను అన్నాడు. కానీ ఆ 5 years కూడా హైకోర్టు బెంచ్ అనేది ఏం చేయలేదు. 2024లో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఖచ్చితంగా స్థాపిస్తాము అని వారికి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా ఈరోజు ఒక్కొక్క మంత్రి గారు కానీ నాయకులు కానీ ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, అక్కడ ప్లేస్ చూసాము, ఇక్కడ చూసాము అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు మా అడ్వకేట్లకు ఒరిగింది అయితే ఏం లేదు దీనివల్ల. అదేవిధంగా మొన్న జొన్నగిరికి వచ్చినప్పుడు కూడా మేము సీఎం గారిని కలవాలి అని అనుకున్నా, కానీ మాకు ఎటువంటి అతన్ని కలవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది రాలేదు. రేపు సీఎం గారు బనానపల్లెకి వస్తున్నారు. బనానపల్లెలో కూడా మాకు అపాయింట్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నాం, కానీ మాకు ఇంతవరకు అయితే ఎటువంటి రాలేదు. మేము నిన్న జనరల్ బాడీ సమావేశం చేసి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ హైకోర్టు బెంచ్ సాధనకై మేము 3 days బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రేపు బనానపల్లె వస్తున్నారు కాబట్టి అక్కడ ఈ హైకోర్టు బెంచ్ గురించి ఒక జీవో మేము పలానా డేట్లో ఇక్కడ చేస్తున్నాము, భూమి పూజ చేస్తాము, మేము ఈ ప్లేస్ చూసాము ఇక్కడ అనేది అని చెప్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మా కర్నూలు జిల్లా అసోసియేషన్ తరఫున మేము చెప్తున్నాను. నా పేరు మహేశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్.